నమస్తే అండి. అమర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ప్రాప్ హార్వెస్ట్ కంపెనీ. మేము హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గత 15 సంవత్సరాలుగా రెసిడెన్షియల్, ల్యాండ్, ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామండి. మేజర్లీ వెస్ట్ జోన్లో, అది గచ్చిబౌలి, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, కోకాపేట ఈ లొకేషన్స్ ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ 4000, 5000 స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్మెంట్స్ సేల్ చేస్తాము. దాంతోపాటు ల్యాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము గైడెన్స్ చేస్తామండి. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అన్ని లొకేషన్స్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని లొకేషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో ఉన్న ల్యాండ్ వైజ్ అంటే ఏకర్స్లో ఉన్న ల్యాండ్స్ని మేము ట్రాన్సాక్షన్కి సర్వీసెస్ చేస్తున్నామండి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మనకి ఏదైతే 165 కిలోమీటర్స్ ఉందో, ఈ 165 కిలోమీటర్స్లో ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జిట్ పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిట్ పాయింట్ అంటే సుమారుగా మనకి 20 వరకు ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 20 ఎగ్జిట్ పాయింట్స్లో ఏ లొకేషన్స్లో మనకి రేట్లు ఎలా ఉన్నాయి, ఆ లొకేషన్స్లో ఉన్న అప్రిషియేషన్ వాల్యూస్ ఎట్లా పెరిగినాయి, గత 5 సంవత్సరాలుగా ఈ లొకేషన్స్లో ఉన్న ట్రెండ్స్ ఏమున్నాయి, ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనకు 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్ ఉంటుంది ఐదర్ సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్డు. ఈ 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్లో ఎక్కడ ఎక్కువ మనకి గ్రోత్ పొటెన్షియల్ వచ్చింది, ఎక్కడ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ కానీ, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే లేఅవుట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ వచ్చినాయి, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో మేము చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మైక్రో డీటెయిలింగ్ చేద్దామని. ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క జంక్షన్, ఒక్కొక్క ఎగ్జిట్ పాయింట్ మనం మైక్రో డీటెయిలింగ్ అంటే ఒక 2 to 3 కిలోమీటర్ రేడియస్ టు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్లో మనకి ఏ విధమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఏ రేట్లు ఉన్నాయి, గత 5 సంవత్సరాలకు ఏమున్నాయి, ఇక్కడ నుంచి ఇంకొక 5-10 సంవత్సరాల్లో అక్కడ ఏ విధంగా రేట్లు పెరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, నేను గచ్చిబౌలి నుంచి స్టార్ట్ చేస్తానంటే, ఎందుకంటే అందరికీ గచ్చిబౌలి లొకేషన్ సుపరిచితం కాబట్టి గచ్చిబౌలి లొకేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. గచ్చిబౌలి లొకేషను, గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్, గచ్చిబౌలి నార్సింగి జంక్షన్. యాక్చువల్గా గచ్చిబౌలి నుంచి మనకి టోల్ గేట్ ఏదైతే వస్తుందో నానక్రామ్గూడ జంక్షన్ వరకు, అక్కడ వరకు గ్రోత్ కారిడార్ అండి. అది ఎక్స్ప్రెస్ వే అంటారు యాక్చువల్గా. దాని తర్వాత ఎక్కడైతే మనకి టోల్ ప్లాజా దాటిన తర్వాత రోడ్ వస్తుందో అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్. సో టెక్నికల్లీ నార్సింగి దగ్గర నుంచి స్టార్ట్. నార్సింగి తర్వాత మనకి అప్పా జంక్షను, ఇంతకుముందు టీఎస్పీఏ జంక్షను, ఇప్పుడు టీఎస్పీఏ జంక్షన్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీది టీఎస్పీఏ జంక్షన్. ఇంతకుముందు అప్పా జంక్షన్ అని ఉండేది. ఇక్కడే దీని తర్వాత మళ్ళీ మనకి రాజేంద్ర నగర్ ఎగ్జిట్ ఉంది, రాజేంద్ర నగర్ బుద్ధివేల్ ఎగ్జిట్ ఉంది. దీని తర్వాత శంషాబాద్ తర్వాత మనకి పెద్దగోల్కొండ తర్వాత మనకి శ్రీశైలం హైవేలో తుక్కుగూడ జంక్షన్ తర్వాత మనకి రావిరాల జంక్షన్, ఎక్కడైతే మనకి ఈ వండర్లా పార్క్ ఉందో అక్కడే కలెక్టరేట్ ఆఫీస్ కూడా వచ్చింది, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా వచ్చింది. మనం ఏరోస్పేస్ ఎస్సీజెడ్కి వెళ్ళేది కూడా ఇక్కడ ఇదే లొకేషన్ నుంచి. దీని తర్వాత బొంగళూరు జంక్షన్ నాగార్జున సాగర్ హైవే జంక్షన్ ఏదైతే ఉందో అది బొంగళూరు జంక్షన్. ఈ నాగార్జున సాగర్ జంక్షన్ తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వరకు మళ్ళీ ఎగ్జిట్ లేదు. తర్వాత వచ్చే ఎగ్జిట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్న ఎగ్జిట్, అది మనకి చౌటుప్పల్ అంటే విజయవాడ హైవే వైపు ఉన్న ఎగ్జిట్. మనకి ఈ చౌటుప్పల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి మళ్ళీ మనకి మేజర్ ఎగ్జిట్, అంటే ఇందులో మధ్యలో ఇంకొక ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మేజర్ ఎగ్జిట్ వచ్చే వరకు మనకి అన్నోజీగూడ దగ్గర అంటే గట్కేసర్, ఈ మన ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో అక్కడ మన వరంగల్ రోడ్లో గట్కేసర్ దాటిన తర్వాత మళ్ళీ మనకి నాగారం దగ్గర వస్తుంది. నాగారం దగ్గర కీసర తర్వాత మళ్ళీ షామీర్పేట్ జనోమ్ వ్యాలీ ఉన్న లొకేషన్. జనోమ్ వ్యాలీ షామీర్పేట్ తర్వాత మళ్ళీ మనకి ఎగ్జిట్ మేడ్చల్ కండ్లకోయి జంక్షన్, కండ్లకోయి జంక్షన్ దగ్గర వస్తుంది. కండ్లకోయి జంక్షన్ కొంపల్లి దాటిన తర్వాత మళ్ళీ మనకి కుత్బుల్లాపూర్ దగ్గర ఒకటి వస్తుంది ఎగ్జిట్. నర్సాపూర్ హైవే దుండిగల్ ఆ లొకేషన్లో వస్తున్న ఎగ్జిట్. దుండిగల్ ఎయిర్ ఫోర్సు మెదక్ రోడ్ ఎగ్జిట్. దీని తర్వాత కొత్తగా ఇప్పుడు ఇక్కడ బొల్లారం దగ్గర ఒక ఎగ్జిట్ వచ్చింది. ఏది మన బాచుపల్లి లొకేషన్లో బొల్లారం దగ్గర ఒక ఎగ్జిట్ వచ్చింది. ఈ బొల్లారం ఎగ్జిట్ తర్వాత పటాన్ చెరువు ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మీకు కొల్లూరు ఒక ఎగ్జిట్ ఉంది. కొల్లూరు, వెలిమల, పాటిగణపూర్ దగ్గర ఒక ఎగ్జిట్ ఉంది. ఆ పాటిగణపూర్, కొల్లూరు తర్వాత మళ్ళీ మనకి కోకాపేట ఎగ్జిట్ తర్వాత మళ్ళీ మనకి నార్సింగి జంక్షన్కి వస్తుంది. దాని తర్వాత నుంచి ఇప్పుడు నార్సింగిలో కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఎగ్జిట్ ఇవ్వలేదు. 2 ప్లేసులు అంటే వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఎగ్జిట్ ఉంది నార్సింగి జంక్షన్లో, మంచిర్యాల దగ్గర ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి నేషనల్ హైవేస్ అంటే ఈ బెంగళూరు హైవే దగ్గర నేషనల్ హైవే, బెంగళూరుకి వెళ్ళే నేషనల్ హైవే ఒకటి. రెండోది స్టేట్ హైవే ఉన్న శ్రీశైలం రోడ్ హైవే, అది మనకి తుక్కుగూడ జంక్షను. తర్వాత నాగార్జున సాగర్ రోడ్ దగ్గర బొంగళూరు హైవే. తర్వాత వచ్చి మనకి చౌటుప్పల్ వైపు వెళ్ళేది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర విజయవాడ రోడ్లో, ఇది కూడా నేషనల్ హైవే. దీని తర్వాత మనకి వరంగల్ హైవే, స్టేట్ హైవే ఏదైతే ఉందో వరంగల్ హైవేలో ఉన్నది గట్కేసరు.
దీని తర్వాత మళ్ళీ మనకి నర్సాపూర్ మెదక్ హైవేకి ఏదైతే ఉందో అది, ఈవెన్ షామీర్పేట వెళ్ళేది కూడా మన కరీంనగర్ హైవే, తర్వాత మెదక్ వెళ్ళే హైవే. దాని తర్వాత మేజర్ హైవే వచ్చే వరకు ఆ రెండు స్టేట్ హైవేలు. ఈ మేజర్ హైవే వచ్చే వరకు నాగ్పూర్ ముంబై వెళ్ళే మన ముంబై హైవే, ఇది మనకి కండ్లకోయ దగ్గర మేడ్చల్ జంక్షన్ దగ్గర వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకి హైవే వచ్చి పటాన్ చెరువు హైవే. సో ఈ విధంగా మనం మేజర్ 4 హైవేస్ తీసుకుంటే, 4 హైవేస్ అంటే నేషనల్ హైవేస్ 4గా తీసుకుంటే, ఒకటి మేడ్చల్ రోడ్ దగ్గర ఉన్న కండ్లకోయి దగ్గర ఉన్న హైవే ఎగ్జిట్, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్న చౌటుప్పల్ విజయవాడ రోడ్ హైవే ఎగ్జిట్, తర్వాత శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవే ఎగ్జిట్ అండ్ పటాన్ చెరువు ఎగ్జిట్. ఈ 4 మేజర్ లొకేషన్స్లో గత 5-10 సంవత్సరాలుగా, అంటే అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి గ్రోత్ ప్యాటర్న్ ఎనార్మస్గా ఉంది. అంటే ఎక్కడన్నా 1x 2x అవుతే ఇక్కడ 4x 5x అయింది. అంటే ఎక్కువ శాతం పెరగడానికి అవకాశం ఉన్న జంక్షన్స్ ఇవే అయినాయి. ఎందుకంటే ఒకటి నేషనల్ హైవే, 2 సిటీకి దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల. ఇప్పుడు కొత్తగా మనకి మెట్రో ట్రైను పటాన్ చెరువు వరకు ఎక్స్టెండ్ అవుతుంది. పటాన్ చెరువు మన బిహెచ్ఎల్ మియాపూర్ నుంచి, ఇక్కడ మియాపూర్ మనకు మెట్రో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి ఈ లైను ఇక్కడ పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత మళ్ళీ మనకి రెండో మెట్రో స్టేషన్ వచ్చేటప్పటికి ఇన్నర్ రింగ్ రోడ్లో బుద్వేల్ లొకేషన్, అంటే ఈ లొకేషన్లోకి మనకి మెట్రో స్టేషన్ వస్తుంది. సో ఈ మెట్రో స్టేషన్ ఈ బుద్వేల్ లొకేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ బుద్వేల్ దగ్గర ఉన్న ఎగ్జిట్కి ప్లస్ శంషాబాద్ దగ్గర ఉన్న ఎగ్జిట్కి ఇది ఒక మనకి మేజర్ అడ్వాంటేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు ఇటు చౌటుప్పల్ సైడ్, అదే విజయవాడ హైవే సైడ్ కూడా హయత్ నగర్ వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ ఉంది. ఈ హయత్ నగర్ వరకు ఉన్న ఎక్స్టెన్షన్ వల్ల కూడా, ఎల్బీ నగర్ హయత్ నగర్ వరకు ఉన్న ఎక్స్టెన్షన్ వల్ల కూడా ఈ రోడ్డుకు కూడా, ఈ జంక్షన్కి కూడా మనకి అడ్వాంటేజ్. ఈ విధంగా మనం ఎప్పుడైతే మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో కానీ, బస్సు కానీ, నేషనల్ హైవే కానీ, ఏదైతే మాస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉన్న లొకేషన్స్ ఉంటుందో ఈ లొకేషన్స్లో మీకు ఎనార్మస్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫర్దర్ వచ్చే వీడియోస్లో అన్నింటిలోనూ మేము ఏం చెప్దామని అనుకుంటున్నామంటే, ఒక్కొక్క లొకేషన్లో ఎటువైపు ఎక్కువ డెవలప్ అయింది, ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అంటే నేను ఒక కోకాపేట ఎగ్జిట్ తీసుకున్నాను. కోకాపేట ఎగ్జిట్ నుంచి అటు పుప్పాలగూడ మీదగానా, లేకపోతే ఇటు కోకాపేట వైపా, లేకపోతే మంచిరేవుల వైపా, లేదా నార్సింగ్ వైపా, లేదా వట్టినాగుల వైపా, ఈ 4 జంక్షన్లు తీసుకుంటే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కోకాపేట జంక్షన్ ఉందండి. ఈ కోకాపేట జంక్షన్లో ఇటువైపు పుప్పాలగూడ ఉంది, ఇటువైపు కోకాపేట ఉంది, ఇటువైపు వట్టినాగులపల్లి ఉంది, ఇటువైపు నార్సింగ్ ఉంది. ఈ 4 లొకేషన్స్లో మీకు కోకాపేట కొంచెం మాత్రమే ఉంది, ఎందుకంటే మిగిలినంత 111 జీవోలో కవర్ అయింది. వట్టినాగులపల్లిలో డెవలప్మెంట్ లేదు, ఎక్కువ రేట్లు పెరగలేదు. ఇప్పుడు ఈరోజు కూడా మీకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు దొరుకుతుంది. అదే పుప్పాలగూడ వైపు, ఇటు నార్సింగ్ వైపు 40 నుంచి 50-60 కోట్ల రూపాయలు కూడా ఉంది. మనకి నియోపోలిస్లో ఆక్షన్ అయ్యింది అయితే 100 కోట్ల వరకు వెళ్ళింది, బట్ యావరేజ్ ప్రైస్ 60 నుంచి 65 కోట్ల రూపాయలు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి ఉన్న 2-3 కిలోమీటర్స్లో ఎటువైపు లొకేషన్లో అయితే ఎక్కువ మనకి అడ్వాంటేజ్ వచ్చిందో, అలాగే ప్రతి జంక్షన్లో కూడా ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క డివిజన్ వైపు అడ్వాంటేజ్ ఉంది పర్చేజ్ చేసేటప్పుడు. ఇప్పుడు జనరల్గా మనం ఎవరితోనో మనం డిస్కస్ చేసుకుని పర్చేజ్ చేస్తున్నప్పుడు, నేను పలానా చోట కొన్నాను, నేను మేడ్చల్లో కొన్నాను, లేకపోతే నేను ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్నాను, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొన్నాను అని అనుకుంటాం. ఈ అనుకున్న దాంట్లో మాట్లాడే దాంట్లో ఇంకొంచెం డీటెయిలింగ్ చేసుకుని ఎటువైపు కొంటే ఫ్యూచర్లో మనకి గ్రోత్ ప్యాటర్న్ ఎక్కువైపు ఉంటుంది. అంటే ఇదే సేమ్ కోకాపేట లొకేషన్లో పుప్పాలగూడ కోకాపేట బాగుంది కానీ వట్టినాగులపల్లి బాగోలేదు. మీరు 10 సంవత్సరాల క్రితం వట్టినాగులపల్లిలో ల్యాండ్ కొను ఉంటే చాలా గ్రీనరీగా, చాలా రిచ్గా కనపడే లొకేషన్ మీకు అప్పుడు ఆ రోజు 1-2 కోట్ల రూపాయల్లో దొరుకుని ఉండొచ్చు. కానీ అది ఈరోజు 10 కోట్లు అయింది. వేరే సేమ్ అదే టైప్ ల్యాండ్ మీకు పుప్పాలగూడలో, నార్సింగిలో కొనుక్కుని ఉంటే, కోకాపేటలో కొనుక్కుని ఉంటే 5 కోట్లు ఉన్న ఈరోజు 50-60 కోట్ల రూపాయలు అయింది. అంటే ఆల్మోస్ట్ మీకు 100 రెట్లు పెరిగింది ఈ లొకేషన్లో. సో ఇలాగ ప్రతి లొకేషన్లోనూ డీకోడింగ్ ఆఫ్ జంక్షన్స్. ఈ డీకోడింగ్ ఆఫ్ జంక్షన్స్ అనేది ఒక్కొక్క జంక్షన్ గురించి ఒక్కొక్కసారి మాట్లాడుకొని, ఒక్కొక్క జంక్షన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఏ వైపు ఎంత రేట్లు ఉన్నాయి, ఏ వైపు మనం పర్చేజ్ చేసుకుంటే ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందామండి. ఈ వీడియోలో మనం శంకర్పల్లి నుంచి ముందుకు మోమిన్పేట ఉన్న లొకేషన్ గురించి ఒక స్నీక్ పిక్, అంటే ఆ లొకేషన్లో రేట్లు ఏమున్నాయి, ఏ విధంగా గ్రోత్ ప్యాటర్న్ ఉంది, గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా అక్కడ పెరిగింది అనేది చూద్దామండి. సో శంకర్పల్లి వచ్చే వరకు మనకి గండిపేట, కోకాపేట ఎగ్జిట్ తీసుకున్న దగ్గర నుంచి టువర్డ్స్ గండిపేట నుంచి మనకి సుమారుగా 18 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మధ్యలోనే మనకు మోకిలా ఉంటుంది. బట్ దీంట్లో సుమారుగా 12 కిలోమీటర్ల వరకు, అంటే గండిపేట నుంచి కోకాపేట నుంచి స్టార్ట్ చేస్తే 12-13 కిలోమీటర్ వరకు GO111 అంటే బయో కన్జర్వేషన్ జోన్ ఉంది. అందుకని ఎక్కువ డెవలప్మెంట్ లేవు. కరెక్ట్గా మోకిలా దగ్గర, అంటే ఇక్ఫై యూనివర్సిటీ దాటిన తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. సో ఇప్పుడు మీరు అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ చూస్తే, అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్లో ఇది గచ్చిబౌలి
ఇక్కడ మనం కోకాపేట ఎగ్జిట్ తీసుకుంటాం. ఈ కోకాపేట ఎగ్జిట్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ కొత్త రోడ్ వేశారు, నియోపోలిస్ నుంచి కొత్త రోడ్ వేశారు. ఇది అదర్వైజ్ పాత రోడ్డు నార్సింగి నుంచి ఇలా గండిపేట మీదుగా ఈ ఈ ఈ రోడ్డు మనము శంకరపల్లి, ఇదిగో ఇక్కడ మోకిల మీదుగా శంకరపల్లి నుంచి ఇది ఇలా ఫర్దర్ దోబిపేట మీదుగా మనకి మోమిన్పేట వెళ్తుంది. ఈ రోడ్డు మోమిన్పేట వెళ్తుంది. సో ఇందులో చాలా భాగం అంటే 10 నుంచి ఇక్కడ నుంచి గండిపేట కోకాపేట దగ్గర నుంచి మీకు సుమారుగా 18 కిలోమీటర్లు ఉంటుంది ఈ శంకరపల్లి. 18-20 కిలోమీటర్లు. ఈ 18-20 కిలోమీటర్లు సుమారుగా 12 కిలోమీటర్ల వరకు ఈ బయో 111 జోన్ ఉండడం వల్ల ఇక్కడ వరకు రెస్ట్రిక్షన్ జోన్ ఉంది. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏది అలౌడ్ లేదు కాబట్టి రెస్ట్రిక్షన్ జోన్ ఉంది. సుమారుగా మీకు ఈ భాగంలో ICFI యూనివర్సిటీ వస్తుంది. ICFI యూనివర్సిటీ దాటిన తర్వాత ఇదంతా రెసిడెన్షియల్ జోన్. సో రీసెంట్గా ఆప్షన్ అయింది కూడా ఇదే లొకేషన్లో. లోయెస్ట్ ప్రైస్ 60,000కి వెళ్ళింది, హైయెస్ట్ 1.5 అన్నారు, 1,10,000 అన్నారు. కానీ బట్ చాలా వరకు రాలేదని చెప్పి కూడా మనం వింటున్నాము. బట్ యావరేజ్ ప్రైస్ ఇక్కడ 60,000 నుంచి 70,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ మోకిలాలో ఈరోజు ఎగ్జిస్టింగ్ ఉంది. 1-2 కమ్యూనిటీలో 70,000 80,000 డిమాండ్ చేస్తున్నారు. అంటే ఒక ప్రామినెంట్ కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీ 70,000 80,000 డిమాండ్ చేస్తున్నారు. కానీ అందులో ప్లాట్స్ తక్కువ ఉన్నాయి, ప్లస్ అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ చేయడం జరిగింది. సో అందులో క్లబ్ మెంబర్షిప్ ఇచ్చారు, క్లబ్ బాగా డెవలప్ చేశారు. ఉండడం వల్ల మనకి మోకిలాలో ఉన్న ఆ ప్రాజెక్టులో డెవలప్మెంట్స్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఇప్పుడే ఇల్లు కట్టుకుని ఉండేంత ఫీజిబుల్గా ఉండడం వల్ల చాలామంది అందులో ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ చాలా వాళ్ళు దాంట్లో ప్రిఫర్ చేస్తున్నారు. వేరేజ్ అదర్వైజ్ ఈ లొకేషన్లో మనకి సుమారుగా 40,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్లో దొరుకుతుందండి. ఈ మోకిలా దాటిన తర్వాత శంకర్పల్లి అండ్ సరౌండింగ్స్లో మనకి 15,000 లోయెస్ట్ ప్రైస్ నుంచి 25-30,000 రూపాయలు ప్రైస్లో దొరుకుతుందండి. హైయెస్ట్ ప్రైస్ 30,000 రూపాయల నుంచి ఉన్నది. శంకర్పల్లి నుంచి ఈ దోబిపేట మీదుగా మనం మోమిన్పేట వైపు వెళ్తే అంటే ఎక్కువ ట్రాక్షన్ ఇటువైపే ఉంది, మోమిన్పేట వైపే ఉంది. ఇప్పుడు చాలా వరకు ఈ డిటీసీపీ లేఅవుట్లో అంటే ఈ ఈ ఈ జోన్ క్లోజింగ్ ఏంటంటే హెచ్ఎండిఏ జోన్. ఇదంతా మీరు ఇప్పుడు చూస్తున్నది ఏదైతే ఉంది ఇదంతా హెచ్ఎండిఏ. ఇక్కడ నుంచి అంటే దోబిపేట దాటిన తర్వాత నుంచి హెచ్ఎండిఏ జోన్ అయిపోతుంది. ఇది మళ్ళీ కన్జర్వేషన్ జోన్ ఉంది. ఇది మళ్ళీ కన్వర్షన్ కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో అందుకని కన్జర్వేషన్ జోన్ దాటిన తర్వాత చాలామంది డీటీసీపీ వెంచర్లు వేశారు. ఇక్కడ మీకు ఈ డీటీసీపీ వెంచర్లో 15,000 రూపాయల నుంచి 12 నుంచి 15,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఈ లొకేషన్లో దొరుకుతుంది. అంటే ఇది సుమారుగా మీకు గచ్చిబౌలి జంక్షన్ నుంచి 40-45 కిలోమీటర్లు ఉంటుంది. అంటే నేను టెంటేటివ్గా చెప్తున్న లొకేషను. వేరే మోమిన్పేట మీకు 60 కిలోమీటర్లు ఉంటుంది. మోమిన్పేట వరకు మీరు సుమారుగా ఒక 1.5 అవర్లో డ్రైవ్ చేయొచ్చు గచ్చిబౌలి జంక్షన్ నుంచి. రోడ్ అది బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా రోడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది ఆ రోడ్డు. సో శంకరపల్లి వరకు మీకు తెలుసు రోడ్ ఆల్రెడీ డబల్ రోడ్డు. శంకరపల్లి వరకు మనం హాఫ్ అన్ అవర్ వెళ్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 30 minutes to 40 minutesలో మళ్ళీ మోమిన్పేట వరకు. సో ఈ లొకేషన్లో శంకరపల్లి దాటిన తర్వాత కంటే మీరు శంకరపల్లి నుంచి టువర్డ్స్ కంది వైపు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు పాత రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ ఇది యాక్చువల్గా. సో ఇందులో ఈ రోడ్లో మీరు కనుక పర్చేజ్ చేస్తే ఇది మళ్ళీ హైవేకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇదంతా గ్రీన్ జోన్. ఆల్రెడీ ఈ పటాన్చెరు గురించి మనం మాట్లాడుకున్నాం. పటాన్చెరు నుంచి వచ్చే రోడ్డు. సో శంకరపల్లి నుంచి టువర్డ్స్ కంది వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. శంకరపల్లి నుంచి మళ్ళీ చీవలకి వచ్చే రోడ్డు ఉంది. ఈ శంకరపల్లి నుంచి చీవలకి వచ్చే రోడ్డు ఇదంతా మళ్ళీ బయో కన్జర్వేషన్ జోన్ ఉంది. ఇది ఎంత ప్రిఫర్డ్ కాదు ఈ రోడ్డు. అంటిల్ అన్లెస్ 111 కన్వర్ట్ అయితేనే కానీ మీకు ఈ రోడ్డుకి ప్రామినెన్స్ రాదు. దగ్గరగానే ఉంటుంది కానీ బట్ ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే కమర్షియల్గా డెవలప్ చేసుకోవడానికి ఈ లొకేషన్ అంత ప్రామినెంట్ కాదు. కాబట్టి మీరు శంకరపల్లి వరకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓకే. శంకరపల్లి నుంచి మోమిన్పేట వరకు ఇన్వెస్ట్మెంట్ ఓకే. శంకరపల్లి నుంచి టువర్డ్స్ కంది వైపు కూడా మూమెంటం ఓకే. బట్ ప్యూర్గా శంకరపల్లి నుంచి కంది వైపు టువర్డ్స్ ఈ మన పాటిగనాపూర్ ఇటువైపు తీసుకుంటే మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా జోన్స్ రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి. గ్రోత్ ప్యాటర్న్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీకు లోయెస్ట్ మీకు 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఈ విధంగా మీరు ఓన్లీ మోకిలాని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే 60-70,000 రూపీస్ ఖచ్చితంగా పెట్టి తీరాలి. కొంచెం మోకిలా నుంచి టువర్డ్స్ శంకరపల్లి వెళ్ళే కొద్దీ మీకు 40,000 35,000 40,000 దొరుకుతుంది. లోయెస్ట్ 25,000 దొరుకుతుంది శంకరపల్లి ఏరియాలో. శంకరపల్లి నుంచి ముందుకు వెళ్ళే కొద్దీ లోయెస్ట్ మీకు 12,000 దొరుకుతుంది. కాబట్టి ఈ లొకేషన్ చాలా అనువుగా ఉంటుంది. అంటే ఐటీ పీపుల్ ఉన్నారు, నేను వెస్ట్ జోన్లో ఉండాలంటే ఒక 1 అవర్లో రీచ్ అయ్యే ప్లేస్లో మీకు మోకిలా శంకరపల్లి మోమిన్పేట రోడ్డు వరకు మీరు ఎక్స్టెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.